श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। हरि ओं तत्सत्। యక్షప్రశ్నములు 65వ శ్లోకంలో వచ్చేటువంటి 38వ ప్రశ్నను మనం గడిచిన సత్సంగంలో విచారణ చేస్తున్నాం. అది మరొకసారి చదువుతాను. 38వ ప్రశ్న 65వ శ్లోకంలో వస్తుంది. को अतिथिः सर्वभूतानां అందరి మనుషులకు లేక అన్ని జీవరాశులకు ఏది అతిథిగా భావించబడుతుంది, భావించలాం. అతిథి గెస్ట్. సర్వభూతానాం అని అడిగాడు. మనుషులకి మాత్రమే అడగలేదు, అందరికీ కూడా. దానికి ధర్మపుత్రుడు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, అతిథి సర్వభూతానాం అగ్ని. అగ్నిదేవత, అగ్ని అన్ని జీవరాశులకు అతిథి వంటిది అని చెప్పి మనం కొన్ని విషయాలను దీంట్లో విచారణ చేశాము. ప్రతి శరీరంలో చిన్న శరీరం పెద్దది కానీ అన్నిటిలో కూడా భగవాన్ కృష్ణుడు గీతలో చెప్పినట్లుగా వైశ్వానర అనే అగ్ని రూపంలో నేను అందరి యొక్క వాళ్ళ జీర్ణకోశాల్లో ఉండి నేను వాళ్ళు తినే ఆహారాలన్నిటినీ జీర్ణం చేస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత గృహస్థులకు ముఖ్యముగా ఈ అగ్ని దేవత అనేటువంటిది చాలా అతి ముఖ్యం. వాళ్ళకు 3 అగ్నులు చెప్పబడినాయి. ఆవహనీయ అగ్ని ప్రాణవాయువుగా గుర్తించాలి. గార్హపత్యాగ్నిని అపానవాయువుగా తెలుసుకోవాలి. దక్షిణ అగ్నిని వచ్చి సమాన వాయువుగా గుర్తించాలి. అక్కడ ఒక చిన్న మహాభారతంలోనే వేరే పురాణాలకు సంబంధించిన ఒక కథ చెప్పబడిందని చెప్పి మొత్తం అగ్నులు 600 రకాలు ఉన్నట్లుగా పురాణాలు చెప్తాయి. దాంట్లో ఈ మొదటిగా చెప్పబడేటువంటి అగ్నికి పేరు సహ అగ్ని. అలా ఉంటున్న సమయంలో కొంతకాలం తర్వాత ఈ సహ అగ్నికి అహంకారం వచ్చి నేను లేకుండా వీళ్ళందరూ ఉండగలరా అని భావించి అది సముద్రంలో ఎక్కడో అడుగునకు వెళ్ళిపోయి దాక్కున్నదిట కదా. అప్పుడు ఈ దేవతలందరూ కూడా మిగిలిన సెలెస్టియల్ బీయింగ్స్ అంటామే, ఆ లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆహారము వాళ్ళకి దొరకక అప్పుడు వాళ్ళందరూ పస్తుంటే అందరూ కలిసి అంగీరస ఋషి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడి యొక్క సహాయం ద్వారా అంగీరస ఋషి దగ్గరికి వెళ్ళి ఆయనను ప్రార్థిస్తే ఆయన యొక్క యోగాగ్ని ద్వారా మరలా ఒక అగ్నిని పుట్టించి దానితోటి దేవతలందరికీ కూడా సహాయం చేసి వాళ్ళ యొక్క ఆకలిని తీర్చాడు.
అప్పుడు ఇది తెలుసుకున్నటువంటి ఆ సముద్రం అడుగులో దాక్కోవటానికి వెళ్ళినటువంటి సహ అగ్ని అనే పేరున్న అగ్ని మరలా తిరిగి వచ్చేసింది. ఓ, నేను లేకపోయినా కూడా వీళ్ళందరూ బాగానే ఉన్నారు, అందుకని మరలా వచ్చి చేరింది. అప్పటి నుంచి అంగీరస ఋషులు వారు ఆ అగ్నికి ఏమని పేరు పెట్టారంటే, ఇంతకుముందు సహ అగ్ని అని ఉన్నది నీ పేరు, కానీ నువ్వు ఇప్పుడు మధ్యలో ఇలా బయటికి వెళ్ళావు, పార్టీని వదిలేసి మరలా వచ్చి ఇప్పుడు చేరావు, కాబట్టి నీకు ఇక నుంచి అగ్ని అని మాత్రమే పిలువబడుతుందని చెప్పి దానికి పేరు పెట్టారు. కాబట్టి అంతకుముందు మామూలుగా సహ అగ్ని అనే పేరుండేది దానికి. అందుకని అగ్ని అనేటువంటిది మన యొక్క వాగ్దేవతకి అధిష్టాన దేవత. అందుకని రుద్రంలో ఒక చోట అగ్నిర్మే వాచిశ్రిత వాగ్హృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి అని ఒక వాక్యం వస్తుంది. సో నా మాటలు, నా యొక్క ఈ మాట్లాడే శక్తిలో అగ్ని ఎప్పుడూ నిలిచి ఉండుగాక. వాచి, నా మాటలలో అని చెప్పి ఈ అగ్ని గురించి ఇంత గొప్పగా మనకు ఇప్పుడు కూడా తెలుసు. ఏ కర్మకాండకు సంబంధించినటువంటి కార్యములు చేయాలన్నా కూడా అగ్ని మొదట ఉండాలి. అగ్నిహోత్రం, అగ్నికుండం, దానికి తగిన విధంగా దాన్ని అలంకరించి దానికి ముగ్గు వేసి యంత్రం వేసి ఇన్ని ఇటుకలు ఇన్నిటితోటి ఈ విధంగా చేసి దాంట్లో అగ్నిని ఆవాహనం చేయాలి. సరే, ఆ తర్వాత 39వ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, యక్షవువాచ కిం స్విద్ధర్మం సనాతనం. ఇక్కడ ప్రశ్న ఏమి అడుగుతున్నాడంటే, యక్షుడు సనాతనమైనటువంటి ధర్మం ఏమిటి అని అడుగుతున్నాడు. ఎప్పుడైతే సనాతనమైన ధర్మం అని అడిగాడో అది కర్మకాండకు సంబంధించిన ప్రశ్నగా ఉండాలి. ఎందుకంటే ధర్మ అధర్మాలు, పుణ్యపాపాలు ఇవన్నీ కూడా వ్యావహారిక కర్మకాండకు సంబంధించిన పరిధిలోకి వస్తాయి. కాబట్టి సనాతనమైనటువంటి చాలా ఎటర్నల్ అని అర్థం చెప్పాలి. కానీ ఆ ఎటర్నల్ అంటే శాశ్వతమైన ధర్మం ఏమిటనేది అసలు రిలేటివ్ వరల్డ్లో శాశ్వతమైనది అనేటువంటిది ఏదీ లేదు, చెప్పలేము, చెప్పకూడదు. కానీ రిలేటివ్లీ ఎటర్నల్ అంటే మామూలుగా చూసే మనకు కనపడే ఈ యొక్క మనుషుల యొక్క ఆయుష్, దేవతల యొక్క ఆయుష్ ఇవన్నీ చూసినప్పుడు వాటిలో ఇంకా 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 బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ను చూసినప్పుడు అది ఎంతో పెద్దదిగా ఉన్నది. కాబట్టి రిలేటివ్లీ అది పెద్దదే. దాన్ని కూడా ఒక్కొక్కసారి అమృతం అంటారు, కానీ అది శాశ్వతమైన అమృతం కాదు, రిలేటివ్లీ ఇమ్మోర్టల్. అందువలన ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కర్మకాండకు సంబంధించినటువంటి ప్రశ్న ఒక్కొక్కసారి ఈ 39వ ప్రశ్నను 40వ ప్రశ్నను మార్చి దాని యొక్క ఆన్సర్ ఇక్కడ, దీని యొక్క ఆన్సర్ అక్కడ చెప్తారు కొంతమంది వ్యాఖ్యాతలు. మొదట ఇది చూస్తాం. దానికి ధర్మపుత్రుడిచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, ఆ శాశ్వతమైన ధర్మం అంటే ఎంతో కాలంగా చెప్పబడిన ఉన్న అని. సోమః గవామృతం. ప్రశ్న సమాధానం ఏం చెప్తున్నాడంటే ధర్మపుత్రుడు, ఆవు పాలతోటి కలిపి చేయబడినటువంటి సోమయజ్ఞము, ఆవు పాలతో చేయబడిన సోమయజ్ఞము సనాతన ధర్మం అంటున్నాడు. ఇక్కడ యజ్ఞం అనే మాట చెప్పలేదు,
కానీ సోమః అని చెప్పినందువలన సోమయాగం అనేది ఒకటి ఉన్నది. సోమలత అనే ఒక తీగ చెట్టు, అది ఎట్లా ఉంటుందో ఎక్కడ ఉంటుందో మనం ఎవరం చూడలేదు, మనకు తెలియదు. ఆ సోమలత యొక్క రసాన్ని తీసి దాన్ని సోమరసం అంటారు. ఆ సోమరసము ద్వారా చేయబడేటువంటి ఆ యజ్ఞమునకు సోమయాగం అంటారు. ఆ సోమయాగం చేసిన వాడికి పేరు సోమయాజులు. చూశారా? సరే, ఈ సోమం అనే పదం మామూలుగా చూస్తే చంద్రుడి వలన ఇక్కడ ఉన్న చెట్టు చేమలన్నిటిలో కూడా ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉన్నదో, చెట్టు చేమలు పెరగటానికి, అవి పెద్దవటానికి, వాటిలో కాయలు రావటానికి, వీటన్నిటికీ భూమి సహకరిస్తున్నది, సూర్యుడు సహకరిస్తున్నాడు. కానీ ఆ పదార్థములు అవి శక్తివంతమై బలమును చేకూర్చేవిగా అవ్వాలంటే చంద్రుడి యొక్క అవసరం ఎంతో ఉన్నది. అదొక ప్రశ్న వస్తున్నది ఇప్పుడు ఇక్కడ, వస్తుంది తర్వాత. అప్పుడు అందువలన చెట్టల్లో ఉండేటువంటి ఆ శాప్, ఆ రసం ఏదైతే ఉన్నదో, ఏ చెట్టు అయినా అన్నిటిలోనూ ఒక రకమైనటువంటి రసం ఉంటుంది కదండి. ఆ కాండాల్లో కానీ ఆకుల్లో కానీ, అదంతటిని సోమరసమనే అంటారు అక్కడ కూడా, ఇక్కడ మామూలుగా చంద్రుడి యొక్క. అదేవిధంగా చంద్రుడికి మరొక పేరు సోమః. సరే, అది ఆ చంద్రుడి గురించి ప్రశ్న వచ్చినప్పుడు మరలా ఇంకొంచెం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ విషయం ఆవు పాలతో చేయబడిన సోమయాగము. ఎందుకంటే ఈ యజ్ఞము యాగములన్నీ కూడా పితృదేవతలను కానీ వేరే రకాలైనటువంటి రకరకాల పోస్టుల్లో ఉన్న ఆ దేవతలను తృప్తిపరిచి వాళ్ళ దగ్గర నుంచి మనం కోరి మన ఆశలను తీర్చుకోవడం కోసం, వాళ్ళ ద్వారా ఆశీర్వాదాలను పొందడం కోసం మనం చేస్తాం. అందువలన ముఖ్యంగా మనకు ఆయురారోగ్యాలు, సంతానము, వంశాభివృద్ధి ఇలాంటివన్నీ ఆ యజ్ఞయాగాల వలన జరుగుతాయి. సరే, సనాతన ధర్మం అంటే సహజంగా ఏం చెప్పాం, ఏ పద్ధతి, ఒక అనుసరణ ప్రతి మనిషి యొక్క జీవితంలో ఎంతో కాలంగా వస్తున్నదో దానిని వే ఆఫ్ లైఫ్ స్టైల్ అంటాం కదా. అది మనకు క్రమంగా ధర్మం ఎప్పుడు కూడా ఎందుకు అనుసరించడం, చేయటం అంటే బ్రహ్మమును తెలుసుకోవడానికి. ధర్మం అంటేనే అక్కడ కర్మకాండ వస్తుంది. కర్మకాండలన్నీ కూడా చిత్తమును శుద్ధి చేసుకొనుటకు, చిత్తశుద్ధి వచ్చి జ్ఞానమును పొందే అర్హతను పొందుటకు, ఆ అర్హత వచ్చిన తర్వాత జ్ఞానము పొంది జ్ఞాన నిష్ఠులో అవుటకు, మోక్షమును పొందుటకు. కాబట్టి ఇక్కడ ఇమ్మోరిటాలిటీ, దాని యొక్క మీనింగ్ని ఇక్కడ మనం ఏం తీసుకోవాలి, రెండు రకాలైనటువంటి ఈ అమృతం అనే పదాలు ఉన్నాయండి, ఇమ్మోర్టాలిటీస్. ఒకటేమో రిలేటివ్ ఇమ్మోర్టాలిటీ, చెప్పాను కదా ఇప్పుడే. అందువలన ఇక్కడ ధర్మమయమైన జీవనం అని ఇక్కడ అర్థం తీసుకుంటాం. ఎందుకంటే నువ్వు ఏ ధర్మం చేసి, ఏ పుణ్యమును సంపాదించి ఆ చివరి పెద్ద లోకానికి వెళ్ళినా కూడా, 14 లోకాలు చెప్తారే, ఆ పై లోకం బ్రహ్మలోకం వెళ్ళినా కూడా భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లుగా ఆ బ్రహ్మభువనాన్ లోకాః పునరావర్తినోర్జున, ఏ బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా అక్కడ నీకు క్రమముక్తి జరిగి, క్రమముగా అంటే అక్కడ కూడా క్లాసులు అటెండ్ అయ్యి బ్రహ్మాజీ దగ్గర అక్కడ క్రమముగా కాలక్రమంలో ముక్తిని పొందితే పర్వాలేదు. కానీ ఏదో పుణ్యం చేసి నేను బ్రహ్మలోకం వెళ్ళి చూసి కొంతకాలం అక్కడ ఉండి బాగా అక్కడ ఏమున్నాయో ఫెసిలిటీస్ అవన్నీ కూడా అని చెప్పి అక్కడ కూడా బ్రహ్మాజీ క్లాసులకు అటెండ్ అవ్వకుండా ఇక్కడ క్లాసులకి బంక్ కొట్టినట్లుగా చేశామంటే మళ్ళీ తిరిగి రావాల్సిందే అంటున్నాడు కృష్ణుడు.
కానీ సహజంగా ఈ బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే సూర్య మార్గంలో వెళ్ళాలి. దాన్ని కృష్ణగతి అని చెప్పి భగవద్గీతలోనే భగవంతుడు చెప్తాడు. కృష్ణగతి, అర్చిస్ మార్గం లేక బ్రైట్ పాత్ అంటారు దాన్ని. దాని ద్వారా వెళితేనే అది. దాని ద్వారా వెళ్ళాలంటే ఇక్కడ ఏంటి మరి, బ్రైట్ అంటేనో సూర్య మార్గం అని కూడా అంటారు దాన్ని. అంటే అప్పుడు మరి అక్కడ వెలుతురు, దానివలన పై లోకమైన బ్రహ్మలోకానికి వెళ్తారు. అదే శుక్ల గతి కృష్ణగతి శుక్లగతి రెండు చెప్పారు. దీన్ని మనం శుక్లం అనాలి. శుక్లం అంటే తెలుపు. కృష్ణగతి అంటే కేవలం స్వర్గానికిను పితృలోకానికి వెళితే అది కృష్ణగతి. సరే, అప్పుడు ఆ భువనాన్ పునరావర్తిను అర్జున. కానీ మాముపైత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. కానీ ఎవరైతే నన్ను చేరుకుంటారో, బ్రహ్మలోకం కాదు, నన్ను చేరుకుంటారో, నన్ను తెలుసుకుంటారో వాళ్ళు ఇంకా మరల పునర్జన్మను పొందరు. అంటే ఏంటి, మోక్షమును పొందేస్తారు. ఇక్కడే జీవన్ముక్తులు అయిపోతారు అని భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఈ సోమము, ఆవు పాలు, యజ్ఞము, యాగం అన్నారు. కాబట్టి ఇది కర్మకాండకు సంబంధించింది. కాబట్టి ఆ తర్వాత క్వశ్చన్ చెప్పానే 40వది మనకు అబ్సల్యూట్ అమృతత్వం. ఇప్పుడు భగవంతుడు చెప్పినట్లుగా ధార్మిక జీవనము, దాని ద్వారా పొందిన ఆత్మజ్ఞానము ద్వారా మోక్షము. అది ఇప్పుడు రాబోయే 40వ ప్రశ్నలో అది ఉంది. కాబట్టి ఇక్కడ దీన్ని రిలేటివ్ అమృతత్వం అనే తీసుకోవాలి, సనాతన ధర్మం అని చెప్పినందువలన. సరే, ఇది మనసులో పెట్టుకుని ఇప్పుడు 40వ ప్రశ్న చూస్తాం. అమృతం కిం స్విద్ రాజేంద్ర. ఓ రాజా, ధర్మరాజా, దేనిని అమృతం అని అంటారు? వాట్ ఈజ్ నెక్టార్ అని ప్రశ్నిస్తే అక్కడేమో గవామృతం అని ఆయన సమాధానం చెప్పాడు. మళ్ళీ ఇక్కడ సరే అమృతం అంటే ఏమిటి నీ దృష్టిలో అని అడిగాడు. ఎందుకంటే పైన అమృతం వచ్చింది సమాధానంలో, అమృతం అంటే ఏమిటి అని అడిగితే ఇప్పుడు ధర్మరాజు ఏమి సమాధానం చెప్తున్నాడంటే, ఇక్కడ మళ్ళీ సనాతన అమృత ధర్మ, మళ్ళీ అదే బదులు చెప్తున్నాడు. అక్కడ సోమం అని మాత్రమే పదం వాడాడు, కానీ ప్రశ్నలో ఉన్నటువంటి ఆ ధర్మం అనే పదాన్ని తీసుకున్నాడు. ఇక్కడేమో యక్షుడు ధర్మం అనే పదాన్ని వాడలేదు. అందుకని ఈ రెండిటిని ఒక్కొక్కసారి ఇంటర్మిక్స్ చేసి సమాధానం ఇస్తారు వ్యాఖ్యాతలు, అర్థం చేసుకోవాలి. అప్పుడు సనాతన అమృత ధర్మ అంటే ఇది సనాతనం అన్నావు, అది సనాతనం అంటున్నావంటే చెప్పాను కదా, అది సనాతనం అంటే ఎటర్నల్ అని కాదు, రిలేటివ్లీ ఎటర్నల్. ఏది సనాతనం అంటే శాశ్వతము. అజో నిత్య శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరే. అది నిజమైన అమృతం. ఏది నశించిపోదో, నశించిపోనిది. నీ యొక్క బ్రహ్మలోకం విజిట్, స్వర్గలోకం విజిట్, పితృలోకం విజిట్, ఇవన్నీ కూడా మరలా రిటర్న్ అయి వస్తూనే ఉండాలి కదా. ఇక్కడ భగవంతుడు చెప్పినట్టుగా మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అప్పుడు ఇక్కడ ధర్మం ఏంటంటే బ్రహ్మజ్ఞానము అని అర్థం. సో ఇమ్మోర్టల్ సనాతన ధర్మం, అది ఇక్కడ ధర్మం అనే పదం మరి దీనికి వాడారు. మీరు అక్కడ ధర్మం అంటే కర్మకాండ అన్నారు అని సందేహం వస్తుంది. ఇక్కడ ధర్మము అంటే బ్రహ్మమునకు లక్షణాలు చెప్తాం, స్వరూప లక్షణాలు. బ్రహ్మం
ఏకనిత్య సార సత్య వస్తు, నిర్వికారుడు, అనంతుడు, అనంతము, నిర్వికారము, నిర్వికల్పము, నిర్విశేషము, నిరంజనము. ఇవన్నీ మరి ధర్మాలు అంటే ఏదైతే అలా రిలేటివ్లో వచ్చినప్పుడు ప్రజలందరికీ మనుషులకు ఇవన్నీ ఈ ధర్మాలు, ఈ పంచభూతాలు చేసే పనులు అవన్నీ అట్లా సిస్టమేటిక్ జరిగితే దాన్ని ధర్మం అంటాం. కానీ ఇన్ని ధర్మాలు వ్యావహారికంలో కనబడే అన్ని ధర్మాలు నడవటానికి వెనక మారకుండా ఉన్నటువంటి ఆ ధర్మం ఏమిటి, ఆ ఫౌండేషన్ ఏమిటి, ఆ బేస్ ఏమిటి, సపోర్ట్ అన్నప్పుడు ఇక్కడ సనాతనం ఏదైతే ఉన్నదో అదే అమృతం. అంటే ఇక్కడ ఎటర్నల్ నాలెడ్జ్. ఎందుకంటే బ్రహ్మమునకు జ్ఞానమును కూడా ఒక పేరు ఉంది కదా, ఆయన సత్తు, ఆయన చిత్తు, ఆయన జ్ఞానం. సచ్చిత్ జ్ఞాన స్వరూపం, సచ్చిదానందం లేక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అప్పుడు అందువలన ఇక్కడ అసలు యాక్చువల్గా శాశ్వతం అనేది, సనాతనం అనేది దీనికి చెప్పాలి, అక్కడ చెప్పకూడదు. సరే, ఇట్లా మనం రెండుటిని కలిపి సరిగ్గా ఇక్కడ అర్థం చేసుకున్నామంటే బ్రహ్మము సత్యము, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైనాపర, ఉపనిషత్తుల యొక్క వాక్యాలు. అప్పుడు ఆ బ్రహ్మము నిర్వికారం మనం ఎన్నో విన్నాం వేదాంతంలో. అందువలన ఇక్కడ ధర్మపుత్రుడు రెండిటికి రెండు రకాల బదులు రెండు ప్రశ్నలు, ఇవి కొంచెం కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రశ్నలుగా ఉన్నట్లుంటాయి. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఒకటి రిలేటివ్ ధర్మం, మరొకటి శాశ్వత ధర్మం. అసలు ధర్మమే అనుసరించకుండా, ధర్మమే తెలియకుండా, ధర్మం అంటే అసలు ఏంటండి, ఎందుకండి, అర్ధకామాలు చాలుగా, అర్ధకామాలు అర్ధకామాలు, అర్ధకామం కామం అర్థం, ఇవే వీటిల్లో అంటే మనుషులకు చాలా ఇష్టం. వీటిల్లోనే దొరుకుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. అంటే ఏ జన్మ గడినా మళ్ళీ మళ్ళీ వస్తూ మళ్ళీ మళ్ళీ వెళుతూ. అందుకని ఇక్కడ మరి ఆ ధర్మం అనేటువంటిది కూడా వేదంలో పూర్వభాగంలో చెప్పబడినటువంటి అంత కర్మకాండ ఉంది కదా, అవన్నీ మనుషుల్ని అట్లీస్ట్ చక్కగా ఒక మనుషుడుగా జీవించాలి కదా, దానికి కావాల్సినవి చెప్పాలి కదా, వాడిని పుణ్యం చేయమని చెప్పాలి కదా, వాడికి మంచి కర్మలు చేయమని చెప్పాలి, ఇది అధర్మమని అది ధర్మమని చూపించాలి. అందువలన అది ఎప్పుడు ఆ పార్ట్ అట్లా ఉంటూనే ఉంటుంది. కానీ అది అంతము కాదు, అది చివరి స్టెప్ కాదు. ఇది వేదాంతము కూడా వింటున్న వాళ్ళకి మనకే తెలుస్తుంది, అర్థమవుతుంది. అందుకని మీరు ఈ ప్రశ్నలను చాలా చక్కగా ఈజీగా అర్థం చేసేసుకుంటారు. ఎందుకంటే మనందరం వేదాంత విద్యార్థులం కాబట్టి, మోక్షమే మనకు ప్రధాన లక్ష్యముగా ఉన్నది కాబట్టి మనం దాన్ని చక్కగా సులభంగా అర్థం చేసుకుంటాం. సరే, 40వ ప్రశ్న అయిపోయింది. ఇప్పుడు 41వ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, యక్షవువాచ కిం స్విత్ సర్వం ఇదం జగత్. ఈ అసలు సర్వం జగత్తు మొత్తం ఏమిటి, లేక దేనితో నిండి ఉన్నదని. జగత్, ఇక్కడ ఈ సర్వం ఇదం జగత్ ఏమిటది అని అంటే, వేదాంతం చదువుతున్నాం కాబట్టి మనకు కొంత అర్థం చేసుకుని వెంటనే మనసులో బ్రహ్మమే కదండి, బ్రహ్మమే కదా, బ్రహ్మం సర్వం బ్రహ్మమయం అని పాడతారు కదా అని వెంటనే బదులు వస్తుంది. కానీ ఇక్కడ జగత్ అని అడిగినందువలన ఈ జగత్తు మొత్తం ఏమిటి అన్నాడు. వాట్ ఈజ్ దిస్ ఎంటైర్ యూనివర్స్? అప్పుడు ధర్మరాజు సమాధానం ఇస్తున్నాడు, వాయు సర్వం ఇదం జగత్. అదేంటండి, ఆయన బ్రహ్మమని చెప్పాలి కదా అంటే ఆయనకి తెలీదా, ఆయన వేదాంతం చదవలేదా ధర్మరాజు అంటే? అట్లా కాదు, ధర్మరాజు చదవని వేదాంతం మనం చదువుతున్నాం, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన జాగ్రత్తగా బదులిస్తున్నాడు. ఈ జగత్తు మొత్తం ప్రాణశక్తి తో నిండి ఉన్నది అని అర్థం. జగత్తు మొత్తం అంటే బ్రహ్మాండం మొత్తం అండి.
బ్రహ్మాండం మొత్తం. ప్రాణవాయు, ప్రాణశక్తి, ఎయిర్ అన్నాడంతే. వాయు సర్వమిదం జగత్, ఈ జగత్తు మొత్తం వాయు. అదేంటి మిగిలినవి ఇంకా కొన్ని ఉన్నాయి కదా పంచభూతాలు, ఏం వాయుకు మాత్రమే ముఖ్యత్వం ఇస్తుంది చెప్తున్నాడంటే, జగత్ అని ఎప్పుడైతే మనకు కనపడుతున్నది, ఇంద్రియములకు గోచరం అవుతున్నది అన్నప్పుడు, అది గోచరం అవ్వటానికి కనపడటానికి ఒక స్క్రీన్ ఉండాలి కదా. ఆ స్క్రీను ఎక్కడ కనబడుతున్నాయి? కొండలు, చెట్లు, ఇళ్ళు, వాకిళ్ళు, మనుషులు, జంతువులు అన్నీ ఎక్కడ కనబడుతున్నాయి? ఆకాశంలో కనపడుతున్నాయి. భూమి మీదని చెప్పినా కూడా భూమి ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. అగ్ని ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. అప్పుడు మొదట ఆకాశంలో నుంచి ఈ జగత్తు కనపడడానికి కావలసిన స్క్రీన్ ఏమో ఆకాశంగా ఉంటే, అక్కడ తర్వాత వచ్చినది ఏమిటి? తైత్రీయోపనిషత్తులో విన్నాం, తస్మాత్ ఆత్మనః ఆకాశం సంభూతః. ఆకాశం వచ్చింది. ఆకాశాద్వాయు వాయోరగ్ని, అది ఎన్నోసార్లు విన్నాం కదా. అప్పుడు ఆ వాయువు వచ్చిన తర్వాత ప్రాణశక్తి అనేది ఉత్పత్తి అయిన తర్వాతనే మరి ఈ రకరకాలైనటువంటి మిగిలిన పంచభూతాలు 3 ప్లస్ ఆ తర్వాత కాంబినేషన్లు, ఆ తర్వాత జీవరాశులు, చర అచర అన్నీ వచ్చినాయి. అప్పుడు ప్రాణశక్తే ఈ మొత్తాన్ని నడుపుతున్నది. ఈ ప్రాణశక్తి అనేది ఏంటంటే స్పందనం లేక థ్రోబింగ్ అంటారు ఇంగ్లీష్లో. అందుకనే బిడ్డ అమ్మ పొట్టలో నుంచి బయటికి వచ్చిన తర్వాత అక్కడ వరకు అమ్మ రక్తమును తీసుకుంటూ ఆ బొడ్డు నుంచి వెళ్ళే ఆ తాడుతోటి, నాభి నుంచి దాంతో కనెక్ట్ అయి ఉన్నాడు. అక్కడ కదలికలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ తనకు తాను అని చెప్పి ప్రాణస్పందనం అక్కడ ఇంకా లేదు. అందువలన బయటికి రాగానే, ఏడవగానే ఆ లంగ్స్ పనిచేయటం మొదలుపెట్టినప్పుడు అప్పుడే మొదటి ప్రాణస్పందనం ప్రారంభమవుతుంది. అక్కడ గుండె కొట్టుకోవడం కూడా ఉంది అమ్మ పొట్టలో ఉన్నప్పుడే. ఎందుకంటే రక్తం ప్రసరిస్తూ సర్క్యులేట్ అవుతున్నది. కానీ ఆ రక్తాన్ని శుభ్రం చేయడానికి అక్కడ ఊపిరితిత్తులకి అక్కడ ఆక్సిజన్ వెళ్ళడానికి, కార్బన్ డైఆక్సైడ్ బయట వెళ్ళడానికి ఆస్కారం లేదు. సరేనా? కానీ బయట వచ్చిన తర్వాత వెంటనే మొదట శ్వాస తీసుకుంటాడు. అది స్పందనం. ఇంకక్కడి నుంచి చూడండి అంటే ఏంటి, ఆ బయట ఉన్న సమష్టి ప్రాణశక్తి కాస్మిక్ ఎనర్జీతోటి ఈ చిన్న యూనిట్ అయినటువంటి ఆ శరీరంలో ఎనర్జీతోటి కనెక్ట్ అయినప్పుడు ఇంకది ఈ క్లాక్ టిక్ టిక్ అని కొట్టుకుంటున్నట్లు ఆ శ్వాస లోపలికి వెళ్ళటం, బయటికి రావటం, లోపలికి వెళ్ళటం, బయటికి రావటం, ఇది జరుగుతూనే ఉంటుంది చివరి శ్వాస వరకు అంటాం కదా. చూడండి, మళ్ళీ ఆ కనెక్షన్ ఆ రోజున కట్ అయిపోతుంది. అప్పుడు ఈ జగత్తు మొత్తం నిజంగా చెప్పాలంటే ప్రాణశక్తి ద్వారా నిండి ఉన్నది అని చెప్పిన తర్వాత ఈ సమష్టి అని చెప్పేటప్పుడు దాన్నేమో ఏమంటాం, మైక్రోకాజం అంటాం. వెష్టిని గురించి చెప్పేటప్పుడు ఇండివిజువల్ని మైక్రోకాజం అంటాం, దాన్ని మ్యాక్రోకాజం అంటాం. అది సమష్టి, ఇది వ్యష్టి. సరేనా? తర్వాత మనకు అందుచేతనే ఆ తైత్రీయ ఉపనిషత్తులో వచ్చేటువంటి శాంతి మంత్రంలో ఈ వాయుదేవతకి ప్రాణానికి చాలా మంత్రాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ ఉపనిషత్తుల్లో వచ్చే ఉపాసనా భాగాలు, ఉపనిషత్తుల్లో ఉపాసనా పాటలు ఉన్నాయి కదా, ధ్యానం అంటారు వాటిని. మామూలుగా మనం చేసే ఈ ప్రైమరీ భక్తి కాదు. అక్కడ అన్ని ప్రాణ ఉపాసన, నాదోపాసన, ఆకాశ ఉపాసన, ఇట్లా అన్నీ చాలా లోతుగా ఉంటాయి. ఎన్నో చూసాం. చాందోగ్యం బృహదారణ్యకోపనిషత్తులో మెజారిటీ యాక్చువల్గా ఉపాసనలని చెప్తూనే అక్కడక్కడ చెప్తూ మళ్ళీ కొన్ని బ్రహ్మజ్ఞానం, జ్ఞానకాండంలో అవి అన్నీ ముగుస్తున్నాయి. అక్కడప్పుడు ఆ శాంతి మంత్రంలో ఏం చదివాం, ఏం విన్నాం? ఓం
షన్నో మిత్రశం వరుణః అనే మంత్రంలో షన్నో భవత్వర్యమాం షన్న ఇంద్రో బృహస్పతి షన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. వాయువుకి ముఖ్యత్వం చూడు. నమస్తే వాయో. అందువలన ఆ మంత్రం అందరూ విన్నదే. అప్పుడు ఇది ఎంతో ఏమిటంటే దీని యొక్క గొప్పతనం ఎప్పుడు కూడా యోగా చెప్పేటప్పుడు వీటన్నిటిలో శరీరమును మనస్సును రెండిటిని కలిపేటువంటి వంతెన, బ్రిడ్జి లాంటిది. బ్రెత్ ఈజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద బాడీ అండ్ మైండ్ అంటాం. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే నీకు ప్రాణశక్తి మీద కంట్రోల్, కొంచెం నియామకం వస్తుందో దాని ద్వారా శరీరమును మనం కంట్రోల్కి తీసుకురావచ్చు, మనస్సును కంట్రోల్కి తీసుకురావచ్చు. ఎందుకంటే రెండిటిని కనెక్ట్ చేస్తున్నది కాబట్టి. అర్థమైందా? అందువలన ఋగ్వేదంలో మండలం అని వచ్చే భాగంలో వాయువుకి ఒక సూక్తమే ఉన్నదిట. అలాగే ప్రశ్నోపనిషత్తులో ఋషి పిప్పలాదుల వారు ఈ ప్రాణమును చాలా పొగుడుతూ దాని యొక్క గొప్పదనమును హైలైట్ చేసి చెప్పినటువంటి విషయం ఉంది. అక్కడ కూడా ఒక కథ చెప్పబడింది. అదే కథ మరలా బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. ఏమిటా కథ? ఈ ప్రాణమంత్రాలన్నీ చెప్పడం వలననే అసలు యాక్చువల్గా ప్రాణాయామం చేయటం, ప్రాణమంత్రాలను చెప్పడమే మన శరీరం యొక్క మనస్సు, మన పర్సనాలిటీ యొక్క మనస్సు, శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధిని శక్తివంతం చేసి ఉత్తేజపరుస్తాయి, జాగృతపరుస్తాయి. అందువలన ఈ కథలో అక్కడ ఏం చెప్పబడింది? ప్రాణం, ఈ అన్ని ఇంద్రియాలు అన్నీ కూడా ఒకటొకటి తనను తాను గొప్ప అనుకుంటూ మాట్లాడటం మొదలుపెట్టినాయి. ఇది ఉపనిషత్తులో 2-3 చోట్ల కొంచెం అట్లా ఇట్లా వస్తుంది ఈ కథ. అప్పుడు అందరూ నేను గొప్ప, కళ్ళు నేను లేకపోతే అసలు మీరందరూ ఎట్లా జీవిస్తారు, మీకు జీవితమే ఉండదు, మీ మనుగడే జరగదని చెప్పి అంటే, అలాగా చూద్దాం నువ్వు వెళ్ళు అంటే 1 సంవత్సరం లీవ్ తీసుకొని కళ్ళు, ఇంద్రియం శక్తి అది పోయింది. ఓకే, అది లీవ్లో వెళ్ళిపోతే ఆ తర్వాత వీళ్ళందరూ బాగానే కళ్ళు లేకపోయినా కనపడకపోయినా కూడా చక్కగానే జీవిస్తున్నారు. ఉంటున్నారు లేదా? గుడ్డివాడు జీవించడంలే జీవిస్తున్నారు. అప్పుడు మరలా ఆ కన్ను అనుకున్నది, చూపుడు శక్తి, దృష్టి శక్తి, నేను లేకపోయినా వీళ్ళందరూ బాగానే జీవిస్తున్నారే, నేనేంటో గొప్ప అనుకున్నానని చెప్పి మళ్ళీ వచ్చేసింది. ఆ తర్వాత ఒక్కొక్క ఇంద్రియం ఇట్లా లీవ్ పెట్టి వెళ్ళిపోతుంటే అన్నీ బాగానే, అందరూ మిగతా ఇంద్రియాలన్నీ బాగానే ఉన్నాయి, జీవితం జరుగుతూనే ఉన్నది, కొనసాగుతున్నది. అప్పుడు చివరికి వీళ్ళందరూ ఒప్పుకున్నారు, మేమెవరం గొప్ప కాదు. మరి ఏంటి మనం లేకపోయినా అంటే అప్పుడు ప్రాణశక్తి చెప్పింది, సరే మీరందరూ లీవ్ పెట్టి వెళ్ళారు కొంతకాలం, నేను కూడా మరి వెళ్ళొస్తాను లీవ్ పెట్టి అన్నది. లీవ్ పెట్టి వెళ్ళొస్తానని చెప్పి తన యొక్క 5 పార్ట్నర్స్ అయినటువంటి పంచప్రాణాలను అందరినీ రండి సూట్ కేసులో కూర్చోండని చెప్పిందండి. చెప్పి అలా బయలుదేరింది అంతే, ఇంకా వెళ్ళలే, గడప కూడా దాటి వెళ్ళలే. అలా బయలుదేరింది. వెంటనే ఇంద్రియాలన్నీ బలహీనపడి అయ్యయ్యో వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు, మాకందరికీ ఏంటో శక్తి పోతున్నది లేకుండా, అందరం వీఆర్ ఫీలింగ్ రన్నింగ్ డౌన్. అవునా కాదా? మన యొక్క ప్రాణశక్తి బాగా డిప్లీట్ అయి తగ్గినప్పుడు చూడండి, కళ్ళు తిరుగుతాయి, ఈ అన్ని ఇంద్రియాలన్నీ తారుమారు అవుతాయి, వాటి పనులు చేయలేవు, వాక్శక్తి ఉండదు. చూసారా? 10 రోజులు జ్వరం వచ్చిన తర్వాత మరి ప్రాణశక్తిలో చాలా బలహీనత ఏర్పడి
మరలా పుంజుకొని అతడు ముందుకు రావాలని టైం పడుతున్నదా లేదా? అప్పుడు ప్రాణశక్తి బయలుదేరుతుంటేనే ఇంకా వెళ్ళలే, అన్ని ఇంద్రియాలు బలహీనపడితే వెంటనే అందరు పోయి కాళ్ళు పట్టుకుని అయ్యయ్యో ప్రాణశక్తి ఎక్కడికి పోవద్దు నువ్వు, ఐ థింక్ నువ్వే గొప్ప అని చెప్పి అందరూ ఆ ప్రాణశక్తిని పొగిడి నువ్వు వెళ్ళొద్దు, నువ్వే గొప్ప అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. ప్రాణశక్తి చెప్పుకోలేదు నేను గొప్పని. వాళ్ళందరూ మాట్లాడుతుంటే విన్నది. చివరిగా సరే నేను ట్రయల్ వేస్తాం అని వెళుతుంటే ఈ విధంగా కథ చెప్పబడింది. అలాగే చివరిగా మరొక సన్నివేశం పురాణంలో వాల్మీకి రామాయణంలో పురాణాలు వేరే కూడా వస్తాడు కదా, హనుమంతుల వారు. ఈయన ఏమిటంటే వాయుపుత్రుడు పవనతనయ సంకటహరణ మంగళమూరతి రూప అని చెప్పి ప్రాణశక్తి ఆయన హనుమంతుడంటే. ఆయనకి ఆ కథ తెలుసు కదా, ఇంద్రుడి వజ్రాయుధం ద్వారా గాయమైపోయి మైకం వచ్చేసి ఆ పిల్లవాడిగా ఉన్న హనుమంతుల వారి కింద పడిపోతే ఆయన యొక్క తండ్రి అయిన వాయు భగవానికి కోపం వచ్చేసింది. అప్పుడు ఆ కోపాన్ని తగ్గించడానికి ఆయన బంధించేశాడు. ఎవరికి గాలి దొరకకుండా చేసేస్తే అందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి వాయుదేవత గిట్ట ప్రార్థించి మీ అబ్బాయికి మేము అందరము వరాలు ఇచ్చి అతడిని గొప్పవాడికి ఆశీర్వదిస్తాం, నువ్వు కొంచెం మా అందరికీ గాలిని సప్లై చేయి అని గ్యాస్ సప్లై లాగా అడిగారట. అది హనుమంతుల వారి యొక్క కథ. ఎందుకు చెప్తున్నాను ఇది? రాముడు అనే బ్రహ్మమును పోయి చేరాలంటే ఈ యొక్క ప్రాణశక్తికి చిహ్నముగా ఉన్నటువంటి ఆ భక్తుడనే హనుమాను ద్వారా వెళ్ళాలి. అందుకనే రామ ఉపాసకులు అందరూ కూడా ముందు హనుమాన్ ఉపాసకులుగా ఉంటారు. అందుకని ఆ హనుమాన్ చాలీసాలో కూడా ఆయన హనుమంతుడి వారిని పొగుడుతూ నన్ను ఆశీర్వదించు, నేను ఈ యొక్క రామకథను రాయాలి కాబట్టి అని చెప్పి హనుమంతుల వారి యొక్క గొప్పదనాన్ని ఆయన రాశారు. మొదలు 40 శ్లోకాలు. కాబట్టి ఎందుకంటే అప్పుడు ఈ ప్రాణశక్తి మీద మనకు నియామకం లేకుండా, దాని అనుగ్రహం లేకుండా మన బుద్ధి బ్రహ్మజ్ఞానములోకి వెళ్ళటం కష్టం. అందుకని అది కథ రూపంలో పురాణంగా చెప్తే పరమ భక్తుడైనటువంటి హనుమంతుల వారిని మనం ముందర ఆయన అనుగ్రహాన్ని పొందితే ఆయన ద్వారా రాముల వారిని చేరటం చాలా తేలికంటే. అందుకనే యమనియమాలు, ప్రాణాయామము, మనస్సు యొక్క శుద్ధత, నిగ్రహం ఇవన్నీ ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానం గురువు ఉపదేశం చేసి మహావాక్య విచారణ చెప్తుంటే అట్లా గ్రహించేసి వింటున్నప్పుడే నువ్వు బ్రహ్మము అంటే ఇంకా దాంట్లో ఆ బ్రహ్మంలో నిలబడిపోవాలి. అట్లా ఆ బ్రహ్మస్థితిలో ఉండిపోవాలి. ఇంకా మళ్ళీ సందేహం కానీ మనసు చంచలతనే రాదు. అందుకని ఆ ప్రిపరేషన్లో ఆ ప్రాణాయామం అంతా కూడా చెప్పబడింది. అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇప్పుడు ధర్మపుత్రుడు ఈ ప్రపంచం మొత్తం కూడా వాయు ద్వారానే నిండి ఉన్నది అని చెప్పి చక్కగా చెప్పారు. ఈ ప్రాణశక్తిని గురించి ఇంకా చెప్పాలంటే ఉపనిషత్తులో మంత్రాలు ఉన్నాయి. ప్రాణస్యేదం వశే సర్వం త్రిదివే యత్ ప్రతిష్ఠితం మాదేవ పుత్రాన్ రక్షస్వ శ్రీశ్చ ప్రజ్ఞాశ్చ విదేహి నైతి. శిబిరానికి వచ్చిన వాళ్ళందరికీ రిట్రీట్ క్యాంపుల్లో యోగా చేర్పేటప్పుడు దీని అర్థాన్ని కూడా చెప్పాం, వివరించాం. ప్రాణాయామం చేసేప్పుడు ఈ మంత్రాన్ని చదివాం. కాబట్టి ప్రాణాయామ మంత్రం చూశారా. ఆ తర్వాత ఇప్పుడు 42 నుంచి 45వ ప్రశ్న వరకు 67, 68 శ్లోకాల్లో వస్తుందండి. ఇప్పుడు 42వ ప్రశ్న. యక్ష ఉవాచ కిం స్విద్ ఏకః చరతే విచరతే. ఏది ఒంటరిగా సంచరిస్తుంది? వాట్ ట్రావెల్స్ ఎలోన్? కిం స్విద్ ఏకః విచరతే. తనకు తానుకు ఒంటరిగా, లోన్లీ
అని యక్షుడు అడిగితే దానికి ధర్మపుత్రుడి యొక్క సమాధానం ఏమిటంటే, సూర్య ఏక విచరతే. సూర్యుడు ఒంటరిగా ఆయన స్వేచ్ఛగా ఆయన తిరుగుతుంటాడు. కానీ మొదటి ప్రశ్నే యక్ష ప్రశ్నల్లో ఆ సూర్యుడి చుట్టూ ఇంకెవరైనా ఆయనతో పాటే వెళతారా, ఎంతమంది వెళుతుంటారు ఏమిటి అని చెప్పి మొదటి ప్రశ్నే మనం ఈ యక్ష ప్రశ్నలో చూసాం. ఒకసారి గుర్తు చేస్తాను మొదటి ప్రశ్న, ఎందుకంటే సూర్యుడికి సంబంధించింది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ సూర్యుడు అన్నారు, మరి ప్రశ్న మొదట కిం స్విద్ ఆదిత్యం ఉన్నయతి. మొదట ఏంటంటే ఆదిత్యుడు సూర్యుడు దేని ద్వారా ఉదయిస్తున్నాడు అని ప్రశ్న. అది స్టార్టింగ్, అది దానికి బ్రహ్మం అని చెప్పి సమాధానం చెప్పాం. ఆ తర్వాత ప్రశ్నలో కేచ తస్య అభితశ్చరాః, కేచ తస్య అభితశ్చరాః, వేరే ఎవరు, హూ ఆర్ ఆల్ అకంపెనీ ద సన్ క్లోజ్లీ అట్లా అని అడిగారు. మరి ఇప్పుడు అక్కడ క్లోజ్లీ అని అడిగినప్పుడు సమాధానం దానికి దేవతలందరూ ఆయనకి అకంపెనీ చేస్తూ ప్రవర్తిస్తున్నారు అని సమాధానం చెప్పాడు అక్కడ. మరి ఇప్పుడు వాళ్ళు కూడా, దేవతలందరూ కూడా ఆయనతోటి అకంపెనీ అయి చేస్తున్నారంటే, మరి ఇక్కడ సమాధానమేమో సూర్యుడు ఒక్కడిగానే తిరుగుతున్నాడు అన్నారేంటి, మరి కాంట్రడిక్షన్గా ఉంటుంది. ఎలా అర్థం చేసుకోవాలి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సూర్యుడు అనేటువంటిది 2-3 ఇప్పుడు అర్థాలు చూడబోతున్నాం. చూస్తుంటే ఒకటి దాంట్లో బ్రహ్మమని కూడా వస్తుంది. మొదట ఆ అర్థాన్ని తీసుకోవట్లేదు, హయ్యర్ పారమార్థికం. సరే, జ్ఞాని అని తీసుకోవచ్చు. అందుకని దీనికి ఏం చెప్తామంటే, సూర్యుడి చుట్టూ కదండి అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి. యాక్చువల్గా సూర్యుడు అట్లా ఉన్నాడు, ఆయన వెలుతురుని, శక్తిని, అన్నిటిని, ఉష్ణతను ఇస్తున్నాడు. ఆయన అసలు తిరగట్లేదు. అందుకని సూర్యమండలం చుట్టూ మిగిలినవన్నీ ఉంటే సోలార్ సిస్టమ్ అన్నారు. ఈ సోలార్ సిస్టమ్ ఈ బ్రహ్మాండం మొత్తంలో చూస్తే అనేకం ఉన్నాయిట. ఆ కథంతా ఎవరికి అర్థమయ్యేది కాదు. సరే, మనకు తెలిసిన ఒక సూర్యమండలం గురించి చెప్పినా కూడా ఆ సూర్యుడి చుట్టూ గ్రహములన్నీ తిరుగుతున్నాయి. భూమి కూడా ఏంటి, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడిని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నదంటే మిగతా గ్రహాలు కూడా ఆర్బిట్లో అట్లా తిరుగుతున్నాయి కదా. కాబట్టి ఆయన్ని ఆధారం చేసుకొని అవన్నీ తిరుగుతున్నాయి, కానీ అవన్నీ లేకపోయినా ఆయన ఉంటాడు, అది అర్థం. అవన్నీ లేకపోయినా ఆయన ఉంటాడు, ఆయనకేం నష్టం లేదు, ఏమి లేదు. వీళ్ళందరూ ఆయన్ని యొక్క ఆకర్షణ శక్తి ద్వారా ఆయన ఆధారం చేసుకొని తిరుగుతున్నారు. అప్పుడు ఇది జ్ఞాని గనక అలానే తీసుకుంటే, ఫూల్స్ ఆల్వేస్ మూవ్ టుగెదర్ అని ఒక స్టేట్మెంట్. ఫూల్స్ అంటే అజ్ఞానులు ఎప్పుడు కూడా, వాళ్ళకి ఎప్పుడు 4, 5, 10 మంది ఉండాలి కలిసి. ఆ పరమానంద శిష్యులు 10 మంది కలిసి బయలుదేరి వెళుతూ వచ్చిన కథలాగా. కానీ జ్ఞాని ఈ సూర్యుడిలాగా, ఎందుకంటే ఇక్కడ సూర్యుడు అంటే జ్ఞానము. జ్ఞానము దేని మీదైనా ఆధారపడి ఉంటుందా? జ్ఞాని దేని మీదైనా ఆధారపడతాడా? బయట చూస్తే శారీరకంగా ఆయన కూడా ఏదో ఆధారపడ్డట్లుగా ఉంటుంది, కానీ నిజంగా ఆయన ఇమోషనల్లీ, ఇంటలెక్చువల్లీ చూస్తే దేని మీద ఆధారపడలేదు, తన మీద తానే ఆధారపడి ఉన్నాడు జ్ఞాని. అలా ఉండి సంచరిస్తున్నాడు కాబట్టి సూర్యుడు, జ్ఞాని సూర్యులాగా సంచరిస్తాడు. సరే, సూర్యుడు తనకు తానుగా ఒంటరిగా సంచరిస్తున్నాడు అని చెప్పాలి. అందుకని ఇక్కడ ఈ అజ్ఞానులే గ్రూపులుగా తిరుగుతుంటారు. దీనికి మరొకటి, జంతువులలో చూస్తే ముఖ్యంగా చెప్పాలంటే 2 ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, ఈ సింహం ముందు చూసారా, అడవికి రాజు.
స్వయమేవ మృగేంద్రత. దానికి ఆ రాజ పొజిషన్ టీవీ ఎట్లా వచ్చింది? తనకు తానే వచ్చింది. తాను పోయి దానికోసం ఏం కాంటెక్స్ట్ చేయలేదు, పోటీ చేయలేదు. ఎందుకంటే ఆ గంభీరత, టీవీ అంటారు కదా, ఎంత గంభీరంగా ఉంటుంది. అది ఎప్పుడు అసలు గుంపుల్లో తిరగదు. ఏవైనా ఆడ సింహము ఆ పిల్లలు ఉంటే అది వాటికి అవి తనిగా ఉంటుంటాయి. కానీ ఆ మేటింగ్ సీజన్లోనే ఈ సింహం, ఆడసింహం లైనెస్ తోటి ఆ తర్వాత దానికి ఆహారం, దాని ఆకలి కోసం తను వేరుగా సపరేట్గానే ఒంటరిగా వెళుతుంది. ఏం భయం ఉండదు. అందుకని సింహావలోకనం అక్కడక్కడికి 10 అడుగులు 20 అడుగులు వెళ్ళి అట్లా ఇట్లా చూస్తుంది. ఎవరైనా వస్తున్నారా వెనక పక్కన అని చెప్పి చూసుకుంటూ వెళ్తుంది. అందుకనే మనం కూడా ఏం విన్నాం పోయిన క్లాసులో అని చెప్పి కొంచెం సింహావలోకనం చేసుకోవాలంటారు. అంటే రికలెక్షన్ చేసుకోవాలి కదా. సరే, ఆ సింహం అంత గొప్ప టీవీగా ఉంటుంది. అడవికి రాజు. ఏనుగు చూస్తే ఇంకా చాలా పెద్దదిగా ఉంటుంది. లేక కొన్నిసార్లు ఈ సింహము కంటే కూడా డైనోసారస్ కాదు, ఇదేంటి, ఖడ్గమృగం, అవి ఇంకా కొంచెం పెద్దగా ఉంటాయి సైజు చూస్తే. సింహము కొంచెం ఒక్కొక్కసారి పొట్టంత చిన్నదిగా ఉండి తల పెద్దదిగా ఉంటుంది. కానీ అది గంభీరం అంటే గంభీరం అండి. ఆ సింహము గర్జనంత గొప్పగా మరెవరు గర్జించలేరు, ఏ జంతువు కూడా. సింహ గర్జనం అన్నారు దానికి. సరే, అది ఒంటరిగా సంచరిస్తుంది. మరొకటి చెప్పన, పాము కూడా ఒంటరిగా సంచరిస్తుంది. పాము చాలా గుడ్లు పెడుతుంది, చాలా పిల్లలు వస్తాయి అనుకోండి. కానీ అసలు వాటన్నిటిని కలుపుకొని అందరం వెళదాం రండి, ఫ్యామిలీగా వెళదాం అంటుందా? ఏనుగులు చూడండి, ఎప్పుడు కూడా గుంపుగా జీవిస్తుంటాయి. వాటికి తనిగా, వాటి సపరేట్గా ఒంటరిగా ఉండవు. అందుకనే ఎలిఫెంట్ హర్డ్స్ అంటారు. అలాగే మిగతా ఆవులు, ఈ జంతువులు, ఎద్దులు, మేకలు, కోళ్ళు, పక్షులు, చాలా అన్ని రకాల పక్షులు గ్రూపులుగానే ఉంటాయి. కానీ ఒక్కటిగా ఇట్లా సంచరించడం అనేటువంటిది లేనే లేదు. ఇది పాము, అలాగే సింహము. అదేవిధంగా ఇక్కడ బుద్ధి ముఖ్యం. బలమైన బుద్ధి, జ్ఞానం ఉంటే ఆ జ్ఞాని కూడా ఒంటరిగా సంచరిస్తాడు. లేక మనకు చూసేటువంటి ఆ ప్రత్యక్ష నారాయణటువంటి సూర్యుడు, ఆయన ఎప్పుడు రెస్ట్ తీసుకోడు, టైర్డ్ అవరు, అలసిపోడు, విశ్రాంతి తీసుకోడు. అలసిపోతేనే కదా విశ్రాంతి తీసుకోవాలి. మనందరం రాత్రి వస్తే మళ్ళీ అలసిపోయాం, పడుకుంటున్నాం అన్నాం. మరి ఆయన కూడా అట్లాగే, ఈ పంచభూతాలన్నీ అలాగేననుకోండి. కానీ ఆ సూర్యుడు ముఖ్యంగా ఆయన కూడా ఇట్లా అలసిపోయి నేను రెస్ట్ తీసుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ టైంలో అమెరికాలో వెలుతురు మరి లేకుండా పోతే ఏమవుతుంది? అలా కాదుగా. ఆయన ఎప్పుడూ ఉండుట చేతనే ఈ భూమి ఇలా తిరుగుతున్నా కూడా అన్ని దేశాలకు వాళ్ళకి కావాల్సినంత ఎండ వెలుతురు వస్తున్నదా లేదా అంటే ఆయన రెస్ట్ తీసుకోలేదని కదా అర్థం. రెస్ట్ తీసుకోలే అంటే ఏంటి? ఆయనకు అప్పగించబడినటువంటి ఆ ధర్మమును చాలా చక్కగా ఈశ్వరుడు ఎవరు నియమించారు? ఈశ్వరుడి యొక్క నియామక శక్తి సూర్యుడికి ఈ పని చేయమంటే ఆయన ఆ ధర్మాన్ని చక్కగా ఫాలో అవుతున్నాడు. ఆ తర్వాత కంటికి అధిష్టాన దేవత సూర్యుడు. పురుష సూక్తంలో ఆ వర్ణనం వచ్చేటప్పుడు వస్తుంది, చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాదన్ అంతరిక్షం అని ఆ వివరణ పురుష సూక్తంలో. చక్షోః సూర్య అజాయత. చక్షు అని ఇంద్రియంలో నుంచి సూర్యుడు వచ్చాడు. సూర్యుడు ఇంద్రియమునకు అధిష్టాన దేవతగా ఉన్నాడు. అదేలాగా ఈ విరాట్ పురుషుడు యొక్క కళ్ళు ఏమిటంటే, సహజంగా సూర్యుడు చంద్రుడు 2 కళ్ళు అని చెప్తారు. సరే, అప్పుడు ఈ సూర్యుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కేవలం ధర్మ మరియు ఈశ్వర శక్తి మీదే ఆధారపడి ఆయన పనిచేస్తున్నాడు. అందుకనే అంత గొప్ప ఉపకారం సమస్త ప్రపంచమునకు.
అందుకనే ఆ సూర్య నమస్కారాలు చెప్పేటప్పుడు ఆయనకి ప్రత్యేకంగా 12 మంత్రాలు ఉన్నాయి. అవి కూడా మనం అప్పుడప్పుడు స్పిరిచువల్ రిట్రీట్లో నేర్చుకున్నాం. ఒక్కొక్క మంత్రం కొన్ని క్యాంపుల అర్థాలు కూడా చెప్పాం వాటికి. గుర్తున్నాయా? ఓం మిత్ర రవి సూర్య భాను ఖగ పూష్ణ హిరణ్య గర్భ మరీచ సవిత్ర అర్క భాస్కర. ఆ మొదటి పదాన్ని మాత్రం చెప్పాను. సో 12 మంత్రాలు, 12 నామాలు. వాటి అర్థాలన్నీ చూసామంటే ఆయన గొప్పదనం ఏంటనేది అంత బాగా విదితమవుతుంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ధార్మికమైన జీవనాన్ని నడుపుతామో, అంటే మన కర్తవ్యాన్ని చేస్తూ మనం చక్కటి నమ్మకము, శాంతి వీటి ద్వారా మనము అనుగ్రహింపబడతాము. ఆ తర్వాత మనకు చక్కటి అర్థం చేసుకుంటే బుద్ధిశక్తి, గ్రహణ శక్తి ఏర్పడుతుంది. అందువలన గాయత్రి మంత్రంలో ఈ సూర్యుడిని ఆరాధించడం అనేది పెట్టాడు. గాయత్రి మంత్రంలో ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సూర్యుడు తనకు తాను ప్రకాశిస్తూ అన్నిటినీ అంతను ప్రకాశింపజేస్తున్నాడు. కాబట్టి ఆయన బ్రహ్మములాగానే సమము. బ్రహ్మములాగా బ్రహ్మం తను తాను ప్రకాశింపజేసుకుంటూ సర్వమును ప్రకాశింపజేస్తున్నాం. సో గాయత్రి మంత్రంలో ఏం చేస్తున్నాం? మన యొక్క బుద్ధిని ప్రచోదనం చెయ్యాలి అని చెప్పి సూర్యుడు బుద్ధికి రిఫర్ చేస్తూ ఆ బుద్ధిలో ఆ ఇంటెలిజెన్స్ అది బాగా పనిచేయాలి అంటే ఆ సూర్యుడిని మనం ప్రార్థిస్తున్నాం. ఆ సూర్యుడంటే నిజంగా గాయత్రి మంత్రం అనేటువంటిది దాని పేరు కాదు, అది ఛందస్సు యొక్క పేరు. దానికి పేరు సావిత్రి మంత్రం. సావిత్రి సవితాదేవతను ఆయన లోపల పెట్టుకొని దానికి రిప్రజెంటేటివ్గా ఆయన ఉన్నాడు. సూర్యుడు సవిత్రు ఒక మంత్రంలో ఉందిగా, ఓం సవిత్రే నమః. సరే, అప్పుడు ఈ సూర్యుని గురించి ఇంకా మరి ఉపనిషత్తులో కూడా ఈశావాస్యోపనిషత్తులో చక్కటి ఒక మంత్రం వస్తుంది. ఓం అదే కదా సూర్య నమస్కారాలకు మనం చదివే మంత్రం క్యాంపుల్లో. ఓం హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాభిహితం ముఖం తత్వం పూషన్న పావృణో సత్యధర్మాయ దృష్టయే. అది గాయత్రి మంత్రం లాంటిది. ఇంకా సత్యమును దర్శించాలని ఆశించే నాకు ఓ భగవంతుడు సూర్యుడు, ప్రత్యక్ష నారాయణ, సూర్యనారాయణ, నువ్వు నీ యొక్క కాంతి వెలుతురు వాటి ద్వారా నువ్వు ఒక బంగారు మూత పెట్టి ఏదో ఆ సత్యాన్ని మూసేసినట్లుగా ఉన్నావే. అందువలన దాన్ని కొంచెం తొలగిస్తే అసలు నీకు ఇంత శక్తి రావటానికి కారణమైన నీకు వెనక ఉన్నటువంటి ఆ బ్రహ్మశక్తి ఏమిటనేటువంటిది నేను గ్రహించగలను. అంటే ఏంటి? నా మనసులో ఉన్నటువంటి అజ్ఞాన పొరలను తొలగించు, వెలుతురు నివ్వు. అందుకని సూర్యుడి యొక్క ఉపాసన ఎంతో గొప్పగా ముఖ్యంగా చెప్పబడింది. అందుకని అట్లీస్ట్ ఈ మంత్రాలు చెప్తూ వాటిని తలుచుకుంటూ ప్రతిరోజు సూర్యుడి యొక్క 12 నామాలు, ఇంకా సూర్యుని ఇట్లా ప్రత్యక్షంగా చూస్తున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా నేను దేవుణ్ణి ఎక్కడ చూడాలని చెప్పి ఆ గుడికి ఈ గుడికి పరిగెడతాడు. చూడండి, మనుషులు వెళ్ళటం తప్పని చెప్పలేదు. ఆ సూర్యుడిని ఎంత నువ్వు గౌరవిస్తున్నావు, ఎంత ఆనందిస్తున్నావు, ఎన్ని నమస్కారాలు చేస్తున్నావు. పంచభూతాలన్నీ ఆ రోజుల్లో మొదటి యుగంలో మన ఋషులకు వేరే విగ్రహాలు అలా దేవతలు కాదండి, పంచభూతాలే వాళ్ళ దేవతలుగా వాళ్ళు ఉపాసనలు చేసి ఆరాధించేవాళ్ళు. అందుకనే ఉపనిషత్తుల్లో చూస్తే వాటి యొక్క ఉపాసనలే ఎక్కువ ఉంటాయి, కానీ వేరే చిన్న చిన్న ఉపాసనలు అక్కడ ఉండవు. అంటే ఏంటి? ఈ సెమీ గాడ్ల యొక్క ఉపాసనలు ఉండవు. ఆ సెమీ గాడ్ని ఉపాసన చేస్తూ మరి వాయువు కూడా దేవతే కదండి, అది కూడా. అంటే దాని యొక్క తత్వమును తెలుసుకోవాలి. ఆ ఉపాసనలో వాళ్ళకి బానిసలు అవ్వటానికి కాదు. బృహదారణ్యకోపనిషత్తు క్లియర్గా చెప్తుంది, నువ్వు కనుక ఈ చిన్న చిన్న దేవతలందరినీ వాళ్ళకి బానిసలైపోయినావంటే వాళ్ళకి నువ్వేదో
ఆహుతులిస్తూ అవి చేస్తున్నానని ఆ దేవత వేరు నేను వేరు అని అనుకున్నంత వరకు నువ్వు వాళ్లకు పశువు లాంటి వాడివే, బానిసుడివే అన్నారు. చూసారా? అందువలన ఈ యొక్క సూర్యుడి శక్తిని చూస్తే ఈ విధంగా ఎన్ని చోట్ల ఎన్ని ఉన్నాయి మన ఆదిత్య హృదయం దగ్గర నుంచి చూస్తే. అందుకని కరెక్ట్ అయిన సమాధానం చెప్పాడు. ఇప్పుడు దీన్ని ఆత్మతత్వమునకు కూడా మనం అప్లై చేయాలండి. ఈ యొక్క సమాధానమును ఏమిటంటే, ఆత్మతత్వమునకు కూడా ఈ సూర్యుడును మనం ఇప్పుడే చెప్పాను, గాయత్రి మంత్రం కానీ ఇవన్నీ కానీ ఆత్మ సన్, ఇక్కడ సూర్యుడు అంటేనే ఆత్మని రిఫర్ చేస్తున్నది. అందువలన సూర్య మార్గం అంటే మనం చెప్పాం శుక్లగతి, తర్వాత బ్రహ్మలోకం, జ్ఞానమని. అందువలన ఎలాగైతే సూర్యుడు సర్వమును అన్నిటి అందు ఆయన ప్రకాశింపజేస్తున్నాడు, ఆత్మ అనేటువంటిది కూడా బింబముగా ఉండి ఏం చేస్తున్నది, ఈ శరీరము, బాడీ, మైండ్, ఇంటలెక్ట్, ఈ కాంప్లెక్స్లో కూడా అది ప్రతిఫలిస్తున్నది కదా. అదే కదా మరి చిదాభాసం అన్నాం. కానీ ఆ బింబమైనటువంటి బ్రహ్మము అది ఎప్పుడు కూడా కంటామినేట్ అవ్వలేదు, లిమిటెడ్ అవ్వలేదు, చేంజ్ అవ్వలేదు, కండిషన్డ్ చేయబడలేదు. దాని ఉదాహరణ ఏం చెప్తాం, సహజంగా పైన ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు నిజమైన బింబం కింద మురికి కాలువలో కానీ, మరి మంచినీళ్ళలో కానీ, ఏ బావిలో కానీ, ఏ కోనేరులో కానీ, ఏ నదులైనా ఆయన ప్రతిబింబం వస్తుంది. ఇలా మురికి కాలువలో డ్రైనేజీలో పడ్డ ప్రతిబింబం కనపడేదానికి, మంచినీళ్ళల్లో కనపడే ప్రతిబింబానికి ఆయనకి ఏమైనా అంటుకుందా, ఆయనకి ఏమైనా సంబంధం ఉందా, ఆయనకి ఏమైనా బాధ కలిగిస్తుందా? ఇది అర్థమైందంటే బ్రహ్మము కూడా అంతే. అదే కాదు, సూర్యుడికి ఇక్కడ జరిగేటువంటి ఈ చేష్టలు, ఈ పనులు, ఇక్కడ ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఏం కొట్టుకుంటున్నారా ఏంటి, ఎవరు క్లాస్ అటెండ్ అవుతున్నారు, ఇవన్నీ ఆయనకి అసలు అంటనే అంటవు, పట్టనే పట్టవు. ఆయన అట్లా ఉన్నాడు, అన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం ఈ యొక్క ఆధ్యాత్మికముగా ఈ విధంగా అర్థం చేసుకున్నామంటే, సూర్యుడు బుద్ధి, ఆత్మని, ఆత్మకి వెనకాల ఉన్నటువంటిది బింబం, బ్రహ్మం బుద్ధిలో ప్రతిబింబంలాగా ఉంది. మనం ఇప్పుడు ఆ ప్రతిబింబాన్ని ఇది నిజమైన బింబమే అని గుర్తించాలంటే గురు ఉపదేశము, శాస్త్ర అధ్యయనము, జ్ఞానము రావాలి. ఆ జ్ఞానము కోసమే ఈ యక్ష ప్రశ్నలు చదువుతున్నాను. ఇలాంటి ఇవన్నీ చూడటానికి చూస్తే ఏంటండి, సూర్యుని గురించి, అగ్ని గురించి, వీటిని గురించి ప్రశ్నలు వేస్తున్నాడు. సమాధానం ఎలా ఉన్నది, ఆ ప్రశ్నకి వెనక విషయం ఏమిటి, ఎలా ఉన్నదని అర్థమవుతున్నదా లేదా? అందువలన ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని చదివామంటే అర్థమవుతుంది. ఇప్పుడు 43 ప్రశ్న జస్ట్ చదివేద్దాము, సమయం అయింది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు అగ్ని అయిపోయింది, సూర్యుడు అయిపోయినాడు, ఇవన్నీ అయినవి కాబట్టి ఒకటొక్కటి ఈ విషయాలు చూడండి. 43 జాతః కః జాయతే పునః. ఒకడు పుట్టాడండి, పుట్టి మరలా పుడుతున్నాడు. పుట్టి మరలా పుట్టడం ఏంటి? కః ఎవరది? జాతః పునః జాయతే, పుట్టాడు మరలా పుడుతున్నాడు. పజిల్గా ఉంది కదా. ఇక్కడ చూడండి, సూర్యుని గురించి అయిపోయింది కదా, వెంటనే చంద్రుడి గురించి సమాధానం ఏం చెప్తున్నాడు అంటే ధర్మపుత్రుడు, చంద్రమా జాయతే పునః. చంద్రుడు పుట్టాడు కానీ మరలా ప్రతిరోజు కొంచెం కొంచెం క్షీణిస్తూ మళ్ళీ పెరుగుతుంటాడు. ఏమిటి ఈ ప్రశ్న? ఈ చంద్రుడి గురించి తెలుసుకొని నేర్చుకోవాల్సింది ఏమిటి, దీన్ని ఎట్లా అప్లై చేయగలి మనం అనేది మనం వచ్చే సత్సంగంలో కనెక్ట్ చేసుకొని చక్కగా విని అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడతోటి మనం ఈ సత్సంగాన్ని ముగిస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.